ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రయాసపడి పాప భారము సమస్త జనులు మోస్తున్నారట భారాన్ని. అప్పులు కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. రోగం కొందరికి ఉంటది, కొందరికి ఉండదు. కుటుంబ సమస్యలు కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. కానీ అందరికీ ఉండే కామన్ గా ఉండే రోగం ఏది? అది పాప రోగం. అందుకే ప్రయాసపడి పాప భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇందులో మత మార్పిడి ఉంది. పాయింట్ అర్థమైందా మీకు? ఇందులో మత మార్పిడి ఏమీ లేదు, మనసు మార్పిడి మాత్రమే ఉంది. అసలు మనసు ఎందుకు మారాలి అంటే, మనసు పాపం అనే రోగంతో చిక్కుకుపోయింది. ఆ పాపం అనే రోగంతో ఉంటే గనక దేవుని శిక్షాస్మృతిలో నువ్వు శిక్షార్హుడు అవుతావు. ఆ శిక్షాస్మృతిలో నుండి నువ్వు తప్పించబడాలి అంటే, దేవుని చట్టంలో నుండి నువ్వు విడుదల పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వు పాపం నుంచి విడుదల పొందాలి. సో కనుకనే యేసుక్రీస్తు వచ్చి అన్నాడు, నాయన నీ పాప భారాన్ని నేను తీసుకుంటాను, నువ్వు మారు మనసు పొంది నా బాటలో నడిస్తే, నేను చెప్పినట్టుగా జీవించడానికి ఇష్టపడితే ఐఎమ్ యువర్ స్పిరిచువల్ డాక్టర్. నీ ఆత్మకు నా ఆత్మకు వైద్యం చేసే పరమ వైద్యుడు. సో ఆయన మనసు మార్చటానికే వచ్చాడు, మనసే మారుస్తాడు.